అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూర్యుడు సాక్షిగా, అతని ఎండ సాక్షిగా, సూర్యుణ్ణి తరువాత వచ్చేటప్పటి చంద్రుడు సాక్షిగా, సూర్యుణ్ణి దేదీప్యమానం చేసేటప్పటి పగలు సాక్షిగా, సూర్యుణ్ణి మరుగుపరచేటప్పటి రాత్రి సాక్షిగా, ఆకాశం సాక్షిగా, దాన్ని నెలకొల్పిన వాడు సాక్షిగా, నేల సాక్షిగా, దాన్ని పరిచిన వాడు సాక్షిగా, మానవ ఆత్మ సాక్షిగా, ఆ ఆత్మను తీర్చిదిద్ది ఆపై దానికి సంబంధించిన మంచి చెడులను దానికి తెలియజేసిన వాడు సాక్షిగా, నిశ్చయంగా తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్న వ్యక్తి సఫలుడయ్యాడు, దానిని అణిచివేసినవాడు విఫలుడయ్యాడు. సమూద్ జాతి తన దుర్మార్గపు వైఖరి కారణంగా ధిక్కరించింది. ఆ జాతికి చెందిన పరమ దుర్మార్గుడొకడు దిగ్గున లేచాడు. అప్పుడు దైవ ప్రవక్త ఆ ప్రజల్ని జాగ్రత్త, దేవుని ఒంటె జోలికి పోకండి, దాన్ని నీళ్లు త్రాగకుండా ఆటంకపరచకండి అని హెచ్చరించాడు. కానీ వారు ఆయన మాటను ధిక్కరించి ఒంటెను చంపేశారు. చివరకు వారి పాపాల పర్యవసానంగా వారి ప్రభువు వారందరినీ ఒకేసారి సర్వనాశనం చేసే మహావిపత్తును వారిపైకి పంపాడు. ఈ చర్య వల్ల ఏదైనా దుష్పరిణామం సంభవిస్తుందన్న ఎలాంటి భయము ఆయనకు లేదు. సూరా అష్-షమ్స్